చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరు శుభాభినందనలు. హూ ఈజ్ రియల్ క్రిస్టియన్? ఏమండి, హూ ఈజ్ రియల్ క్రిస్టియన్? ఈరోజు టాపిక్ అదే. ఎవరు నిజమైన క్రైస్తవులు అవుతారు? సిలువ ధ్యానం చేస్తే అవుతారా? సిలువకు దండం పెడితే అవుతారా? మెళ్ళలో సిలువ వేసుకుంటే అవుతారా? బొట్టు తీసేస్తే అవుతారా? నగలు తీసేస్తే అవుతారా? తెల్లచీరలు కట్టుకుంటే అవుతారా? సన్నిధికి వస్తే అవుతారా? బైబిల్ కొనుక్కుంటే అవుతారా? ఎవరు క్రైస్తవులు అవుతారు? దేవుని యొక్క ఆ మహా ప్రేమలో దేవుడి యొక్క వాక్యాన్ని నీవు వినేటప్పుడు శ్రద్ధగా వింటే నేను నిజమైన క్రైస్తవుడినా కాదా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. చదువు. లోకమును జయించుదురు. అది ఏంటండి? దేవుని మూలముగా పుట్టినవారు దేన్ని జయిస్తారంట? లోకం. అదేంటండి లోకాన్ని జయిస్తామా మేము అంటే, అవును, లోకంలో ఏమేమి ఉన్నాయని రాశాడు? శరీరాశ, నేత్రాశ, జీవనం. అంటే ఈ మూడింటిని జయించగల శక్తి ఎవరికంట? దేవుని మూలముగా పుట్టినవాడు. వారెవరండి? క్రైస్తవుడు. వాటిని జయించే శక్తి కలిగిన వాడే క్రైస్తవుడు. నీకు నగల మీద ఎక్కువ ఇష్టమా? వస్త్రముల మీద ఇష్టమా? లేకపోతే వెండి బంగారాలు ఇంట్లో ఉంటే ఇష్టమా? బ్యాంక్ బ్యాలెన్స్లు లక్షలు ఉంటే ఇష్టమా? ఒక ఆమె ఎప్పుడు చూసుకుంటూ ఉండేదంట, చర్చికి వచ్చినా కూడా. ఏంటది? బైబిల్ కాదు, గాజులు. గాజులు మాటికి ఈ చెయ్యి ఇట్లాగా ఈ చెయ్యి ఇట్లాగా అంటుంటుందంట. అంటే అందరూ కూడా నేను వేసుకొచ్చిన గాజులు చూడండి అని చెప్పకుండా అట్లా అనుకుంటుంటుందంట మాటికి. ఇక జనాలందరూ చూడటం మొదలుపెట్టారు. బైబిల్ కాదు ఆమె చూసేది. దేన్ని ఎక్కువగా చూస్తుంది? చర్చికి వచ్చి కూడా గాజులు ఎట్లా ఉన్నాయి. అలాగే వెనకాల కూర్చున్న వాళ్ళు ముందు ఆమెను చూస్తూ ఉంటారు. ఏ వస్త్రాలు కట్టుకొచ్చారు, ఏ సెంట్ వేసుకొచ్చారు, ఏ హెయిర్ స్టైల్తో వచ్చారు. దేవుడు అందుకే దేవుడు ఏం చెప్పాడు? ఆడవాళ్ళకి ముసుగేసుకోండి అన్నాడు. కానీ ముసుగు లేనటువంటి వాళ్ళని ఎక్కువగా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? చెప్పండి, కారణం ఏంటి? ముసుగు లేకుండా ఎందుకుంటున్నారు? మందిరంలో ప్రార్థన చేసేటప్పుడే ముసుగేసుకోమని చెప్పాడా, లేకపోతే కంటిన్యూషన్గా ముసుగేసుకోమని చెప్పాడా దేవుడు? మందిరంలో ఉన్నంతసేపు ముసుగే ఉండాలి, అంతే తప్ప మందిరంలో ప్రార్థన చేసే కాసేపు ముసుగేసుకోమని లేదు. మీకు వాక్యాలు వింటూ ఉంటారు కదా యూట్యూబ్లో. ఆ చెప్పామె కాసేపే వేసుకుంటుందా లేకపోతే మొత్తం వేసుకుంటుందా? గంట చెబుతున్నా గంట సేపు వేసుకొని ఉంటుందా లేదా? ఒక 5 నిమిషాలు వేసుకొని తీసేస్తా? ఎవరండి నేర్పుతూ ఉన్నారు మీకు? క్రైస్తవుడు అంటే ఎలాగుండాలో ఇంతవరకు నీకు తెలుసుకోకుండా బుద్ధి రాకుండా ఉన్నట్లయితే ఏం జయించలేమో? లోకాన్ని జయించలేము. లోకాన్ని జయించేవాడే నిజమైన క్రైస్తవుడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. నిజ క్రైస్తవుడు ఎవరిని పోలి నడుచుకుంటాడు? క్రీస్తుని పోలి నడుచుకుంటాడు. దానికి మాదిరిగా నేనున్నాను అని గొప్పగా చెప్పుకోగలుగుతున్నాడు పౌలు. నేను ఎలా నడుస్తున్నాను ఇప్పుడు? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి. క్రీస్తు శ్రమలు అనుభవించాడు, బాధ అనుభవించాడు, కష్టం అనుభవించాడు. ఏమండి, సంతోషంగా ఆయన ఏం బతకలేదు. ఎప్పుడు చీత్కారాలు, అసహ్యాలు, అవమానాలు, తిరస్కారాలు ఎన్నో అనుభవించాడు ఆయన. 3.5 సంవత్సరాల కాలంలో అసలు ఎందుకు ప్రభు చచ్చిపోదామన్నంతగా బాధ పెట్టారు ఆయన్ని. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే శ్రమలే. కానీ సంతోషం ఎక్కడ ఉంటుందో తెలుసా?
నువ్వు మరణించిన తర్వాత దేవుడు వచ్చి తీసుకుపోతాడే, పరలోకంలో నీకు ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మాత్రమే క్రైస్తవుడు. ఎలాగుండాలంట? పవిత్రంగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిష్కల్మషుడిగా ఉండాలి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మాత్రమే దేవుని యొక్క బిడ్డ, క్రైస్తవుడు. ఎలాంటి క్రైస్తవులు మీరు? నేను క్రైస్తవుడిని చెప్పుకోవడానికి ఈ గుణలక్షణాలు ఉన్నాయా? ఈ పద్ధతులు ఉన్నాయా? ఆలోచన చేయండి. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. క్రైస్తవుడు అంటే ప్రేమించిన ప్రియబిడ్డలారా, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించినవాడు. ఇప్పుడు నీటి మూలంగా జన్మించావు నువ్వు, ఓకే, ఏది బాప్తిజం ఒకటైపోయింది. రెండోది ఏం చెప్పాడు? ఆత్మ మూలంగా. ఆత్మ అంటే నీకు నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, సంఘం గురించి, పక్కన వాళ్ళ గురించి, ఎదుటోళ్ళ గురించి చెప్పగలగాలి. దాన్ని ఆత్మ అంటారు. అలాగే రోగుల దగ్గరికి వెళ్తే నువ్వు ప్రార్థన చేయగలగాలి. అంటే నీలో కనుక దేవుడు ఆత్మ ఉంటే ఆ రోగి స్వస్థపరచబడతాడు. అలాగే నీలో దేవుడు ఆత్మ ఉంటే ఎదుటివారికి మేలు కలుగుతుంది. రెండోది ఏం లేదండి, దేవుడు ఆత్మ లేదు. నీటి మూలంగా అయితే జన్మించావు, ఓ క్రైస్తవుడుగా ఉండాలనుకొని, కానీ ఆత్మ రాలేదు నీకు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనంలో, మీరు యెరూషలేమును విడవక ప్రార్థన చేయండి దేవుడు వాగ్దానం కొరకు. ఎవరి కొరకు? దేవుడు వాగ్దానం కొరకు. ఏది విడవకూడదు? యెరూషలేమును విడిచిపెట్టకూడదు. మేడగదిలోకి వెళ్ళారు, 10 రోజులు ప్రార్థన చేశారు. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఏం జరిగింది? పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. నాలుకలు విభాగించబడ్డాయి. ప్రార్థన చేస్తేనే, వాక్యం చెబితేనే వేల మంది రక్షించబడ్డారు. నడుచుకుంటూ పోతుంటేనే, నీడబడితేనే స్వస్థతలు వచ్చాయి. చనిపోయిన వాళ్ళని బతికించారు. అడ్డగిస్తూ ఉంటే శాస్త్రులు, పరిచయులు మేము చూసిన దాన్ని, విన్నదాన్ని, కన్నదాన్ని చెప్పకుండా ఉండలేమని ధైర్యంగా ప్రకటించారు. అది ఆత్మ అంటే. ఆత్మ అంటే అది ఎగ్గొట్టి తిరిగేదో, పక్కన వాళ్ళతో ఊరికి బాతాగాని కొట్టేదో కాదు. నీ కుటుంబం గురించి, నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి నువ్వేమైనా ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా? మాట్లాడలేదు అంటే నీలో ఆత్మ లేదు. ఆత్మ గలవాడికి మాత్రమే దేవుడు స్వరము వినపడుతుంది. అందరికీ వినపడుతుంది. వాక్యం కూడా వాళ్ళకే అర్థమవుతుంది. ఆత్మ కలిగిన వాళ్ళకే అర్థమవుతుంది. 25వ సంకీర్తన 9వ చరణం అనుకుంటారు. దేవుని యొక్క మహాప్రేమలో ఎవరికి ఆ యొక్క దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తుందో ఆ వాక్య భాగముల్లో మనతో మాట్లాడుతూ ఉన్నది వాక్యం. కాబట్టి నీ యొక్క హృదయాన్ని తెరువు. ఇప్పటికైనా మారు మనసు పొందు. నిజ క్రైస్తవులుగా బతకడానికి నీవు ప్రయత్నం చేయి. నీవును నీ కుటుంబంలోని వారంతా కూడా మారుతారు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమలో 14వ వచనం చదువు. 14వ చరణం 25-14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఎవరికి తెలుస్తుందంట బైబిల్లో అని మర్మాలు? ఆయన యందు భయభక్తులు గారు. ఊరకనే చదివితే రాదు బైబిల్. ఊరక చదివితే మామూలు టెక్స్ట్ బుక్ చదివినట్టే ఉంటుంది. అది అలంకారంగానే ఉంటుంది. అది అదొక నవల్లాగానే ఉంటుంది. అది కానీ నిజంగా నువ్వు భక్తిగా కనుక దాన్ని చదివితే దానిలో ఉన్న మర్మాన్ని చెప్తాడు దేవుడు. ఈరోజు నీ వాక్యాన్ని నేను నీ ముందుకు తేవాలి అంటే నాకు ప్రార్థన ఉండాలి. నేను బైబిల్ చదివి ఉండాలి. వెతుక్కోవాలి ఏ వాక్యాలతోటి ఈ యొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు,
పరిపూర్ణంగా ఈ సబ్జెక్టుకి న్యాయం చేయొచ్చు అని అంటే నేను ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. ఈ రెండు నాకు లేకపోతే నేను పరిపూర్ణుని కాలేను, దేవుడిని ఘనపరచలేను. ప్రియులారా, 1వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఎవరు క్రైస్తవులు అవుతారు? దేవుని అంగీకరించిన వారు. ఎవరండి? యోహాను రాసిన సువార్త 1:12. దేవుని అంగీకరించిన వారు దేవుని పిల్లలు అవుతారు. మరి దేవుణ్ణి అంగీకరిస్తే ఇప్పుడు ఆ కవితకి పిల్లుంది, ఆ అమ్మాయి కూతురు ఉంది, వాళ్ళ తల్లిని అంగీకరించింది. ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయి? తల్లి దగ్గర ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటుంది, అత్తమ్మ దగ్గర ఉంటుంది, మామ దగ్గర ఉంటుంది, అమ్మమ్మ దగ్గర ఉంటుంది, నాయనమ్మ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ప్రేమించారు కాబట్టి. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడి సన్నిధిలో ఉండాలి. కానీ ఏ ప్రేమ అనేది? ఏ ప్రేమ అనేది? బంధు ప్రేమ? ఏది అప్పుడప్పుడు ఎలా బాగున్నావా అని పలకరించే ప్రేమ? అలా కాదు. దేవుని అంగీకరించిన వారు దేవుని పిల్లలు అవుతారు. మరి నువ్వు దేవుని పిల్ల అయితే, దేవుని పిల్లోడు అయితే ఎక్కడ ఉండాలి? సన్నిధిలో ఉండాలి. రావట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని పిల్లలు కాదు. నీ పిల్లలు నీ దగ్గర ఉంటారు. వేరే వారి పిల్లలు నీ దగ్గర ఎందుకు ఉంటారు? ఉండరు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు? నీ పిల్లల్ని ప్రేమిస్తావు. ఒకవేళ చుట్టాల పిల్లలు ఇచ్చినా ప్రయారిటీ ఇచ్చేది మాత్రం నీ పిల్లలకే. దేవుడు చుట్టూ అనేక మంది ఉన్నా కూడా అన్ని జనులు ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలులకే ఇచ్చాడు. హల్లెలూయా. అలాగ కావాలి. దేవుని పిల్లలుగా మారాలి. వాళ్ళే క్రైస్తవులు అవుతారు. లేకపోతే ఎవరు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. ఎవరంటే ఇప్పుడు క్రైస్తవులు ఎవరవుతారు? రక్షణ వస్త్రమును ధరించుకున్నవారు. రక్షణ వస్త్రం అంటే ఏంటో తెలుసు? అసలు తెలియదు. చాలామందికి ఏ వస్త్రాలు ఏంటో తెలియదు. బైబిల్లో చాలా రకాల వస్త్రాలు ఉన్నాయి. రక్షణ వస్త్రం అంటే దావీదుని తీసుకోండి. దావీదు ఏం ధరించుకొని ఉన్నాడు? రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? గొలియాతుని చూసి ఏమన్నాడు? దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఓ ఫిలిస్తీయుడా, సున్నతి లేనివాడా, దేవుడు నిన్ను నాకు అప్పగించాడన్నాడు. 6 మూళ్ళ జానుడు ఉన్నటువంటి గొలియాతుని చూసి బాలుడైనటువంటి 3 అడుగులు 4 అడుగులు లేనటువంటి వ్యక్తి అంటున్నాడు, వీడికి డబల్ ఉన్నాడు. వాడు ఎందుకు చెప్పాడు అలాగా? అతను రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. పౌలు ఎందుకు చెప్పాడు ఇందాక అలాగా? అతను రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. అర్థమవుతుందండి మీకు? రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు దేవుడికి మాత్రమే లోబడతారు. లోకానికి లోబడరు, ఆశలకు లోబడరు, తిండికి లోబడరు, నిద్రకు లోబడరు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఎప్పుడయ్యా ప్రార్థన చేయమంది ఆయన? ఏమండి, సాయంకాలం పూట 6 నుంచి 8 గంటలకైతే ఓకేనండి మాకు అంది ఒక ఆమె ప్రార్థన చేయటానికంటే. పిల్లరా, దేవుడు ఇప్పుడు ప్రార్థన చేయమన్నాడండి? చెప్పండి. గెస్సమైన తోటలో అర్ధరాత్రి కూడా చేయమంటున్నాడు. ఇద్దరు బాబాకండ్రా. 26:41 మత్తయి. శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడు చెప్పింది అర్ధరాత్రి టైంలో. మనకి 7, 8 అవ్వగానే మందిరంలో ఉంటే మాత్రం నిద్ర వస్తుంది. అసలు పగలైనా నిద్ర వస్తుంది. అది పగలని లేదు, పొద్దులని లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి అని లేదు, అసలు ఏ టైం అనేది లేదు. అదొక దరిద్రత, పెద్ద దరిద్రత నెత్తి మీద కూర్చుంటుంది. అదే రోడ్డు మీద ఉంటే నిద్ర రాదు. ఏమండి, టీవీ మీద కూర్చుంటే నిద్ర రాదు. పిచ్చాపాటి మాట్లాడుకుంటే 2-3 కలిసి మాట్లాడుకుంటే నిద్ర రాదు. కానీ మందిరంలోకి వచ్చేసరికి ఊగుతూ ఉంటుంది. ప్రార్థన చేసుకుంటుందామే కాదు, ఏమైనా అట్లా అందాంలే అని. అందుకని ఒక ఆమె ఉంటుంది, మొగదాలకు వెళ్తాం. మొగదానికైతే కనపడకుండా ఉండే స్థలం వెళ్తే నేను నిద్రపోతున్నాను కనపడదు కదా. ఇంకొక ఆమె మొత్తకి చేరుతా ఉంది, ఎందుకంటే కాస్త అట్ట ఆడిద్దాంలే అని.
ఎట వాలుద్దాం? కొంచెం వాలుద్దాం. కొంచెము కొనికిపాటు, కొంచెము నిద్ర నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానని రాసిన సామెతలు? దరిద్రానికి తీసుకెళ్తుందా? పెళ్ళును దిగొస్తాడంటాడు దరిద్ర దేవత. అధికంగా నిద్రపోయేవాళ్ళు దరిద్రులు తెలుసా మీకు? ఆ దరిద్రుడు బైబిల్లో ఒకడు ఉన్నాడు తెలుసా? ఎవరాడు చెప్పండి? ఎవరో? ఏమన్నా ఏం చేస్తున్నాడు? బరీగా తినిపోయి పడుకున్నాడు. దేవుడంటే భయం లేదు, ఎటు వెళ్తున్నాడో భయం లేదు, సముద్రానికి పడవకి ఏమవుతుందో భయం లేదు, ఏమి లేదు భయం. హాయిగా నిద్రపోతున్నాడు. అందరూ వచ్చి కేకలు పెడుతున్నా కూడా నిద్ర లేకపోలా. వాడి పేరుని చీటీ పడితే అప్పుడు వచ్చి వాళ్ళు అడుగుతుంటే లేచాడు. అప్పుడు అంత దరిద్రుడాడు. ఏది పడవ ఊగిపోతూ ఉంది, అయినా వాడు అట్లా నిద్రపోతున్నాడు. అర్థం కావట్లేదు. రైల్లో కూర్చుని వాళ్ళు నిద్రపోయినట్టు, పిల్లలు కనుక ఉయ్యాల్లో పెడితే నిద్రపోయినట్టు, ఊపుతూ ఉంటే నిద్రపోతూ ఉంటారు. మనకు అసలు ఏం ఊపకుండానే పడుకుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఊపాలా నిన్ను? అవసరంలా. కాళ్ళు బారజాపుకొని నిద్రపోద్ది, కుర్చీలో నిద్రపోద్ది, ఆనుకొని నిద్రపోద్ది, నిలబడి నిద్రపోద్ది. హిట్లర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు అసలు నిద్రపోడంట. అదేంటంటే అంటే అవును, వాడు గుర్రం మీద ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పోయేటప్పుడు మాత్రమే నిద్రపోతాడంట. విడిగా అసలు ఎక్కడ పడుకోడంట వాడు. అందుకే వాడి పేరు హిట్లర్ అన్నారు. మీరు హిట్లర్ అమ్మలు. వాడు హిట్లర్ అయితే మీరు హిట్లర్ అమ్మలు, మామూలు కాదు. మేము ఎక్కడున్నా నిద్రపోతాం, పోగలం. ఏమనుకుంటున్నా పాస్టర్ గారు? దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డ, రక్షణ వస్త్రము ధరించిన వారు క్రైస్తవులు అవుతారు. ప్రొటెక్షన్ అన్నమాట. అది రక్షణ వస్త్రం అనేది ఒక ప్రొటెక్షన్, సంచికరు. అది ఉన్న వాళ్ళని సాతానుడు ముట్టలేడు. అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరగవు. రక్షణ వస్త్రం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవు, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరగవు. అప్పుడు ఎవరు నిన్ను కాపాడుతున్నారని అర్థమవుతుంది? దేవుడు. ఎందుకంటే వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళు రక్షణ వస్త్రం ధరించుకొని ఉన్నారు. ముట్టుకోవడానికి వీల్లేదు అన్నది ఎవరిని చెప్పండి? యోగుని. ఏమని చెబుతున్నాడు సాతాను? నువ్వు వాడు చుట్టూ కంచేసావు కదయ్యా, రక్షణ వస్త్రాన్ని కప్పుకున్నాడు, ముట్టుకోలేకపోతున్నాడు సాతాను. దేవుని ప్రేమిస్తున్నాడు. పేతురుని జైల్లో పెడితే రక్షణ వస్త్రం కప్పుకొని ఉన్నాడు అతను జైల్లో. కానీ సైనికులు ఎవరు కూడా అతన్ని ముట్టుకోలేకపోయారు. దేవదూతలే వచ్చి మాటలు చెప్పి, నాయనా నడుం కట్టుకో, చెప్పులు వేసుకో అని చెప్పి 2వ నడవ వరకు నడిపించి వదిలేశారు. రక్షణ వస్త్రం ఉందా? అమ్మాయిని మేము అసలు కొట్టు కూడా పంపించమండి. రక్షణ వస్త్రం లేదా నీ కూతురికి, నీ కోడలికి రక్షణ వస్త్రం లేదా అంటే ఎవరికో లోబడిపోద్దా? నీ కూతురు నీ కోడలు రక్షణ వస్త్రాలు కప్పుకోలేదా? బాప్తిజాలు తీసుకోలేదా? ప్రార్థనకి వెళ్ళటం లేదా? పాటలు పాడటం లేదా? బైబిల్ చదవటం లేదా? దేవుని గణపరచడం లేదా? ఎందుకు పాడైపోతారండి పిల్లలు? రక్షణ వస్త్రం కప్పుకుంటే ఎందుకు పాడైపోతారు? పాడవరు. అమ్మాయిని అమెరికా పంపాం, రక్షణ వస్త్రం కప్పి పంపాం, పాడైపోద్దేంటి అమెరికా పోతే? నీకు భయం లేదు, నీకు ధైర్యం లేదు అంటే నీ ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ బిడ్డ మీద రక్షణ వస్త్రం లేదు. రక్షణ వస్త్రం ఉన్న తల్లిదండ్రులు ఎవరు భయపడరండి, భయపడరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. సత్క్రియలు చేయువాడు వెలుగును చూపేవాడు. చదవండి 5:16. ఏం చేయాలంట? మనుషులకు నీ సత్క్రియలను చూపాలి. ఎలాగుండాలి? నువ్వు వెలుగుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తును ధరించుకున్నావు. క్రీస్తు ఎవరు? వెలుగు. కాబట్టి ధరించుకున్నది ఎవరిని? వెలుగుని. కాబట్టి నువ్వు బయటికి వెళ్తుంటే ఏం కనపడాలి? వెలుగు. అయితే ముందు ఏముండాలంటే సత్క్రియలు కనపడాలి. సత్క్రియలు కనపడుతూ వెలుగును ప్రకాశింపచేయాలి. అంటే దేవుడి సువార్తను ప్రకటింపాలి. అప్పుడు వాళ్ళు అనుకోవాలి, ఈ వ్యక్తి రక్షణ వస్త్రాన్ని కప్పుకున్న క్రీస్తు బిడ్డ.
ఎవరైనా చెబుతున్నారు నువ్వు పక్కకెళ్తే బయటికి వెళ్తే తెల్లగా ఉండి బొట్టు పెట్టుకోకుండా నువ్వు కనుక వెళితే ఏమనుకుంటారు తెలుసా? ఏ సాయికుదేమో అనుకుంటారు. రెండోది ఏమనుకుంటారు తెలుసా? ఈ మొండమోపుదేమో అనుకుంటారు. క్రైస్తవుడు అనుకోవట్లా. ఒక ఆమెని రోడ్డు మీద పోతూ ఆంటీ అన్నాడంట. ఏంటో నన్ను ఆంటీ అంటా ఉంది. అందులో ఏం లేదు శాల్తీ ఎక్కువగా ఉందనుకొని ఎలాగుందంట, శాల్తీ అత్త ఆంటీ లాగా ఉంది. ఆమెకి ఇంకా పెళ్ళే కాలేదంట. మరి శాల్తీనట్ట పెరిగిపోతే జనాలు గట్ట కనపడతారు. అలాగే నువ్వు క్రీస్తుని ధరించుకుంటే ఎలా కనపడుతున్నావు లోకానికి? క్రీస్తు బిడ్డకు కనపడుతున్నావా? కనపట్లా. ఒక చేలో ఒక ఆమెని పిలుస్తున్నాడు, శారక్కో అని కేకేసాడంట ఒక అతను. ఎవరయ్యా శారా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరే. అదిగో ఆ ఎర్రకొగ్గ కట్టుకొని చూడు పింక్లాగా, ఆమె శారక్క. ఆమె శారక్క ఎందుకాయా? శుభలక్ష్మి అయితే మీకు శుభలక్ష్మి, మాకు శారక్క. అంటే ఆమె పేరు అన్ని జిల్లాల మధ్య ఎలాగుంది? ప్రకాశించేటట్టుగా లేదు, ప్రకాశించేటట్టుగా లేదు. అందుకనే కొంతమంది రెండు పేర్లు పెట్టుకుంటారు. చర్చిలో ఒక పేరు పెట్టుకుంటారు, ఇంట్లో ఒక పేరు పెట్టుకుంటారు. అలాగే కుక్కకు పెట్టినట్టుగా కూడా పెట్టుకుంటారు. నాని, పింకీ, పొంకీ, ఏమండి, పప్పీ, బేబీ. మా ఇంటి పక్కన కుక్క ఒకటి ఉంది. అది ఏం పేరు వస్తుంది? దాని పేరు శాండీ అంట. వాళ్ళే పేర్లు పెడతారండి, వాళ్ళ ఇష్టం. మనుషులకు పెట్టే పేర్లు తీసుకెళ్ళి జంతువులకు పెట్టారండి. బేబీ, పెళ్ళాన్ని పిలుస్తున్నాడు ఒకడెవడో బేబీ. మళ్ళీ ఇంట్లో పిలుస్తున్నాడు పక్కింటోడు ఇంకొకడు బేబీ. ఇప్పుడేమో పెళ్ళాం వచ్చింది ఇక్కడ, అక్కడేమో కుక్క వచ్చింది. ఇప్పుడు ఎంతకి పెళ్ళాం ఎవరు, కుక్క ఎవరు? ఇద్దరు బేబీలే, ఇద్దరు పప్పీలే. అబ్బా ఏం పేర్లు పెడతావాక? నీ ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్లు వేస్తా దేవుడి దగ్గర. బైబిల్లో కుక్కలకి దగ్గరికి చేసుకోమని రాసిందా బైబిల్? కుక్కలు పెంచుకోవచ్చా? బైబిల్ ప్రకారం పెంచుకోకూడదు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కుక్కలు ఎక్కడుంటాయంట? బయట వెలుపల ఉంటాయి. రెండో బుద్ధి ఏంటంటే దానికి కక్కిందాన్ని తినే రకం. రీలరా ఆలోచించే, మనం నిజమైన క్రైస్తవులమేనా? నువ్వు క్రైస్తవురాలువేనా, క్రైస్తవుడేనా? ప్రశ్న వేసుకో. 7వ అధ్యాయం 24వ వచనం. ఎవరు క్రైస్తవులు? ఎవరు నిజమైన క్రైస్తవులు? 7వ అధ్యాయం 24 మత్తయి సువార్త. ఇప్పుడు చెప్పండి, ఆ వాక్య ప్రకారంగా దేవుని మాటలు వినేవాడే క్రైస్తవుడు. ఎక్కడ కట్టుకుంటాడు? బండ అంటే క్రీస్తు. బండ అంటే క్రీస్తు. ఎక్కడ కట్టుకుంటాడు తన జీవితాన్ని? బండ మీద. బండ మీద అంటే క్రీస్తు మీద. క్రీస్తు అంటే దేవుని యొక్క వాక్యంలో చదువుతున్న ప్రియ బిడ్డలరా, దేవుడి మాటలను అంగీకరించేవాడు వాడు మాత్రమే క్రైస్తవుడు. ఆయన మాటలు ఆయనయే, మా పనులు మాయే. అంతే. మా చీట్ల వ్యాపారం చేయకూడదని చెప్పారమ్మా సుబ్బలక్ష్మి గారు అని అంటే, అయ్యా ఇక నేను దాని మీదే బతుకుతున్నాను కదా. మా పాస్టర్ గారు అయితే ఏమంటావు, నువ్వేంది అన్నీ అంటావు అంది నన్ను. అవును నిజమే. ఆ పాస్టర్ గారికి డబ్బులు ఇస్తున్నావా? అవును. నీకు కూడా ఇస్తున్నానుగా, మంచిదే. నా దగ్గరికి ఏమో 1 వారం 3 వారాలు ఏమో అక్కడికి పోతున్నావు కాబట్టి ఎక్కువ డబ్బులు ఆయనకు వస్తున్నాయి కాబట్టి ఆయన దీవిస్తాడు, నేను దీవించలే అన్నా. చీట్ల మీద వచ్చిన డబ్బులతోటంట దేవుడికి డబ్బులు ఇస్తుందంట. బైబిల్ ఏం చెబుతుందమ్మా? చీట్ల మీద వచ్చేదాన్ని సంపాదన అనరమ్మా, మోసం చేసి సంపాదించుకుందంటారు దాన్ని. కష్టార్జితముతో సంపాదించుకున్న సొమ్ములో నుంచి 10వ భాగం ఇవ్వమన్నాడు దేవుడు. అంతే తప్ప అన్యాయంగా సంపాదించుకున్న వడ్డీ వ్యాపారం చేసి సంపాదించేవి, దందాలు చేసి సంపాదించేవి, దౌర్జన్యాలు చేసి సంపాదించేవి, దొంగతనం చేసి సంపాదించేవి, కూనీ చేసి సంపాదించేవి, మోసం మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించే డబ్బులు దేవుడి మందిరానికి వస్తే దేవుడి యొక్క మందిరం పాడైపోతుంది. అందుకని ఈరోజు సంఘాలు పాడైపోయాయి.
పడుపు వృత్తి చేసి తీసుకొచ్చే డబ్బులు తాగకూడదు. దేవుడి సన్ని దొరికిన డబ్బులు కూడా తాగకూడదు తెలుసా? దొరికిన డబ్బులు కూడా దేవుడికి వేయకూడదు. ఎవరికి వేయాలి? అడుక్కునేవాడికి వేయాలి, దేవుడికి వేయకూడదు. దేవుడు అడుక్కునేవాడు కాదు, లేనివాడు కాదు. ఆలోచన చేయండి. ఎలా కట్టుకోవాలంట? క్రైస్తవుడు అంటే బండ మీద కట్టుకున్నవాడే. క్రీస్తునే బండ మీద. రోమాపత్రిక 12:1. రోమాపత్రిక 12:1. ఎవరు నిజమైన క్రైస్తవులు? 1-2 వచనాల్లో తమ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకున్నవారు, సమర్పించుకోగలిగిన వారు. చదవండి. ఎవరికి అనుకూలం అంటే అండి? ఎవరికి అనుకూలం అంట? దేవునికి అనుకూలం. మీ ఆయనకు అనుకూలమో, మీ తాతకో, మీ బాబాయ్కో, మీ మామయ్యకో, మీ చుట్టుపక్కల వాళ్ళకో, మీ అత్తకో అనుకూలం కాదు. అలా చదువు. అమ్మా దెబ్బ తగిలిందా? ఎందుకే నేను చెప్పాను కదా చర్చికి వెళ్ళొద్దని. ఎందుకే చర్చికి పోయి దెబ్బలు తినొస్తా? కర్రబట్టు తుడుస్తుందంట, ఆ బీరవా కింద తుడిచేటప్పుడు అంటున్నట్టు పట్టక్కందంట. ఎందుకే నువ్వు వెళ్ళేది చర్చికి? ఎలబాకువే మా బుజ్జికి అన్న బేబీ, ఎలబాకువే. ఏంటంట ప్రేమ? ఆయన ప్రేమ. చర్చికి వెళ్ళొద్దు, నడువులు ఇరుగుతున్నాయి, చేతులు నొప్పి పుడుతున్నాయి, భుజాలు నొప్పి పుడుతున్నాయి, కాళ్ళు బీగుతున్నాయి. మరి మిగతా పని అంతా చేస్తున్నావుగా. చర్చిలో 5-10 నిమిషాలు చేస్తేనే వచ్చేస్తుందా? బయట చేస్తే రావట్లేదా? ఎన్నిసార్లు కూర్చొని లేస్తా ఉన్నావు బయట? మేము చూడటల్లా పనోళ్ళని. మాకే తెంపులేంది. ఎవరికి? టీచర్లకి తెంపు ఉండదు. నిద్రపోవడానికి, కొనుక్కు తీయడానికి ఏం అవకాశం ఉండదు. పొద్దున 8 గంటలకు బయలుదేరినటువంటి టీచరు ఉద్యోగస్థానికి మళ్ళీ సాయంకాలం 6-7 గంటలకు వస్తాడు ఇంటికి. ఎన్ని గంటలు పని చేయాలో తెలుసా? మేము 7 గంటలు పని చేయాలి. కాసేపు పడుకుందాం, పాఠం చెప్పకుండా కూర్చుందాం, ఊరుకుంటారా పిల్లలు? పొలం విషయానికి వస్తున్నా. మిరపకాయలు తొడుగులు చూడడానికి నిన్ను పిలిచారు. అప్పుడప్పుడు ఒకే చోట కూర్చుంటుందంట, పోవట్లేదంట. ఆమె వంగినట్టుగా ఆడే కూర్చుంటుందంట, పోవట్లేదంట. మా అమ్మాయి ఆయన చూస్తే ఊరుకోడే, లేవని పక్కన వాళ్ళు అంటున్నారంట. అయినా కూడా అమ్మలే లావలేకపోతున్నా, ఈ ఎండలో నేను చేయలేకపోతున్నా. ఎందుకు వచ్చే పనికి? నీ ఇష్టం వచ్చినట్టు వస్తావా పనికి? మందిరానికి కూడా అలాగే నీ ఇష్టం వచ్చినట్టు వస్తావా మందిరానికి? దేవుని ప్రేమించున్నారు. ఇవన్నీ నిజంగా లోకల్లో జీవించేవాళ్ళు పడే కష్టాలు. వాక్యమైతే సెలవిస్తాం, నీ యొక్క శరీరములను సజీవయాగముగా ఆయనకి అర్పించాలి. వారు క్రైస్తవు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఎలాగుంటారు నిజ క్రైస్తవులంటే? చదవమ్మా 6-7. ఎక్కడండి? ఎక్కడ? క్రీస్తులో వేరుపారాలి. ఏమండి? వేరుపారిన చెట్టు ఎలాగుంటుంది చెప్పండి త్వరగా. ఏది ఎంతసేపు పడుతూ ఉంది? వేరుపారిన చెట్టు ఎలాగుంటుంది అది కూడా తెలీదా? ఏమ్మాయి, అది కూడా తెలీదా? వేరుపారిన చెట్టు పచ్చగా ఉంటుంది, పైన వేరుంటే ఎండిపోద్ది. వేరు పారిన అంటే ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు పక్కన వేప చెట్టు మనం కొట్టేశారు. ఆ వేర్లు ఎక్కడున్నాయి? మన చర్చి దాకా ఉన్నాయి. అది వేరు పారింది. వేరు పారిన చెట్టు పచ్చగా ఉంటుంది, ఎండాకాలం కూడా చచ్చిపోతుంది. నువ్వు ఎలాగున్నావు క్రీస్తులో? అప్పుడప్పుడు చచ్చిపోతూ అప్పుడప్పుడు బతుకుతుంటావా? అంటే అది మొక్క ఏంటి చెప్పండి? వేరుపారుద్దా మొక్క వేరుపారదు. జానుడు కూడా పోద్ది దానికి. ఇది జానుడు పోతే ఎక్కువే. కూర పట్టుకు లాగితే వచ్చేస్తుంది.
కాస్త నీళ్లు పోసి లాగేసావనుకో మొక్క వచ్చేస్తుంది, చెట్టు రాదే. కాబట్టి నువ్వు ఎలాగుండాలి? క్రీస్తులో వేరు పారాలి అంటే స్థిరంగా ఉండాలి. రెండోది పచ్చగా ఉండాలి, నీళ్లు పోయకపోయినా బతికేటట్టు ఉండాలి. అది లెక్క. చదవండి. ఎలాగుండాలంట? నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు నిలబడాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు ఒక సంవత్సరంలో ఒక్కసారన్నా చెల్లించావా? నీ పుట్టినరోజు, నీ పెళ్లి రోజు, నీ పిల్లలు పుట్టినరోజు, ఏమండి, అలాగే దేవుని యొక్క ప్రేమలో రక్షణ పొందినటువంటి రోజులు ఏదైనా నీ ఇంట్లో కృతజ్ఞతాస్తుతి కూడిక జరిగిందా? వద్దులేండి, అందరూ చూస్తారు, చర్చిలో పెట్టుకుందామండి అంటే ఏంటి? గూడు పుటాణి. ఒక ఆమె చెబుతుంది ఏంటి అంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే మేము రామమ్మా, చర్చిలో పెట్టుకొస్తాం. ఎందుకు? మా ఆయన వద్దంటున్నాడు. వీళ్ళే క్రైస్తవులు, నిజ క్రైస్తవులేనా వీళ్ళు? బైబిల్ ఏం చెప్తుందండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారు. నీకు కలిగిన మేలు, నీకు పోయిన రోగం, నీకు వచ్చిన ఉద్యోగం, ప్రియులారా ఆలోచించే వీటన్నిటిలో కృతజ్ఞత చెల్లిస్తున్నావా దేవుడికి? సంవత్సరంలో ఒక్కసారి నీ ఇంట్లో ప్రార్థన ఎందుకు జరగట్లేదు? నువ్వు నిజ క్రైస్తవురాలు అయితే ఎందుకు జరగదు? నిజ క్రైస్తవుడు అయితే మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని ఎందుకు అడగవు? ఇప్పుడు ఈ 40 రోజుల లెంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ప్రియులారా ఆలోచించేయండి. ఈ మాలలు వేసుకున్నారు కదా, ఏది యేసు మాలలు వేసుకున్నారు, చాలా సంఘాల్లో వేసుకున్నారు, ఏదో కొన్ని సంఘాలు తప్ప. ఏంట్రా అంటే చర్చిలో కాదు, ఒకప్పుడు చర్చిలో ప్రార్థన జరిగేది రోజు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? ఈరోజు ఒక ఆమె రక్షణ మాల వేసుకుందనుకో, ఆమె ఇంట్లో ఒకరోజు పొద్దునంతానేమో బజార్లో ఎమ్మటి కండువాలు వేసుకొని కూలి పనులు చేసుకుంటూ బూతు మాటలు మాట్లాడుకుంటూ సాయంకాలంకి పోయాం బువ్వ తింటాం. సిగ్గులేనండి. రోడ్డు మీద చూస్తున్నా కండువాలు వేసుకున్న వాళ్ళే. ఎక్కడ ఉండాలి వాళ్ళు? ప్రభు సన్నిధిలో కూర్చొని ఏసయ్యా ఏసయ్యా అని పాటలు పాడుకుంటూ తమ పాపాన్ని ఒప్పుకుంటూ తమ కుటుంబాల గురించి ఏడ్చుకుంటూ యేసు ప్రభువుని గురించి ప్రార్థన చేసుకోవాల్సిన మనుషులు రోడ్ల మీద ఉన్నారు, పనులకు వెళ్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు అవుతారా? బండ మీద కట్టబడుతున్నారా? రక్షణ వస్త్రం ఉందా వాళ్ళకి? ఆత్మీయత ఉందా వాళ్ళకి? లోకాన్ని జయించగలిగిన శక్తి ఉందా వాళ్ళకి? లేదు. వాళ్ళు కనుక ఆ ఇంటికి ఎంతమంది వేసుకుంటే ఆ ఇంటికి తిరుగుతూ ప్రార్థన పెడతారంట అక్కడ. దానికి నాకు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? నల్లగొడ్డలు వేసుకొని చొక్కా లేకుండా తిరుగుతారు చూడండి. చెప్పండి, ఎవరాళ్ళు? చెప్పరే, ఎవరాళ్ళు? చొక్కా లేకుండా నల్లగొడ్డలు కట్టుకొని తిరిగేవాళ్ళు అయ్యప్ప భక్తులండి. వాళ్ళు కూడా పగలంతా పనులు చేసుకొని అక్కడక్కడ ఇక్కడక్కడ సాయంకాలం ఫలానా చోట భజన అంటే పోయి అయ్యప్పో పప్పు. మొదటి తిమోతి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12. మంచి పోరాటం పోరాడేవాడు క్రైస్తవుడు. ఏ సంబంధం? విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడేవాడు నిజమైన క్రైస్తవుడు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. 17వ అధ్యాయం. యేసు ప్రభువుని ఎరిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. వాడేం పొందుతాడట? నిత్య జీవం పొందుతాడు. నిజ క్రైస్తవుడు నిత్య జీవం పొందటానికే ఆరాటపడతాడు. ఇక వేరే దాని గురించి అసలు ఆరాటనే పడడు. అయ్యా నన్ను చేర్చుకో, అయ్యా నన్ను చేర్చుకో, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను నీ పని నియమించు, నీ పని చేయడానికి నన్ను అయ్యా ప్రేరేపించు, ఇలాగే అడుగుతాడు నిజ క్రైస్తవుడు.
చదువుకునేవాడు బాగా వచ్చేటట్టు చేయి, బాగా ఉద్యోగం వచ్చేటట్టు చేయి, మంచి మార్కులు వచ్చేటట్టు చేయి, వాడి పని అది. ఒక పని చేసేవాడు బాగా నిపుణత వచ్చేటట్టు చేయి, తెలివిగా చేసేటట్టు చేయి, అర్థం చేసుకునేటట్టు చేయి. అలా ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడైతే దేవుడి యొక్క రాజ్యమును చేరటానికి, నిత్య జీవం పొందటానికి తగినట్టుగా నన్ను వాడుకో అనేవాడే నిజమైన క్రైస్తవుడు. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. ఎవరు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు? క్రీస్తును అంగీకరించిన వారు. 11:26. వాక్యమును బోధించిన తర్వాత విన్నవారు అంత్యయేకులో ఉన్నటువంటి వారు క్రైస్తవులు అనబడిరి. ఎవరండి వీళ్ళు? వాక్యమును విని అంగీకరించిన వారు క్రైస్తవులు అనబడతారు. అంగీకరించిన వారు క్రైస్తవులు కాదు. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. క్రైస్తవుడు ఏం చేయకూడదు రాశాడు అక్కడ. ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. నువ్వు నిజ క్రైస్తవురాలివి, క్రైస్తవుడు అయితే కనుక సిగ్గుపడవు, ధైర్యంగా మాట్లాడతావు. క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడేవాడు క్రైస్తవుడు కాలేరు. ఎందుకంటే సుబ్బారావు అనేమో రిజిస్టర్లో ఉంటుంది, చర్చిలోనేమో పేతురు అని ఉంటుంది. ఇప్పుడు పేతురు ఎలా నడిచాడు? దేవునికి ఇష్టంగా నడిచాడు. సుబ్బారావు ఎలా నడుస్తాడు? ఆఫీసులో లంచాల కోసం నడుస్తాడు. ఎందుకంటే వీడికి పేతురు చర్చిలో పాప పేరైతే రూత్ అని పేరు పెట్టుకుంది. అతనే ప్రేమించదంట. రోజు తగాద. ఎక్కడ ఉంటున్నారమ్మా అంటే 2 నెలల నుంచి వేరే చోట ఉంటున్నాం. మీ అత్తతో ఉండలేదు ఏంటంటే ఆమెకి నాకు గొడవైంది. మరి ఎందుకమ్మా రూత్ నీకు పేరు? రూత్ అంట పేరు ఎందుకు నీకు? దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డల, హెబ్రీ పత్రిక 12:2. హెబ్రీ పత్రిక 12:2. పందెములో ఓపికతో పరిగెత్తేవాడే క్రైస్తవుడు. చదవండి. వాడండి క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు అంటే అతను. నిజ క్రైస్తవులం కాదా? నామకార్థ క్రైస్తవులమా? ఆఫెన్ క్రైస్తవులమా? పండగ క్రైస్తవులమా? పెళ్లి క్రైస్తవులమా? ఆచార క్రైస్తవులమా? ఏ క్రైస్తవులు? ఆలోచన చేయండి. దేవుని యొక్క మార్గంలో క్రైస్తవులని పిలువబడాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. నూతన స్వభావం కలిగిన వాడే క్రైస్తవుడు. ఏ స్వభావం ఉండాలి? నూతన స్వభావం అంటే అప్పటిదాకా పాపలోకంలో ఉండి పాప స్వభావాన్ని ధరించుకున్నటువంటి నీవు, చదవండి, మునుపు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు. 3:5. అది ఎవరిస్తారు ఈ స్వభావం అంటే దేవుడు. ఆడు క్రైస్తవుడు. ముందు మాటలు ఉంటాయి చూడండి. మునుపు మనం ఎవరు అంట? అవివేకులము. చదవండి 1వ వచనం నుండి. అలాంటి వాళ్ళం. ఎలాంటి వాళ్ళం? మునుపు వ్యతిరేకంగా దేవుడికి నడిచినవాడు, ఇప్పుడు నూతన స్వభావం ధరించుకున్నవారు. ఎవరు క్రైస్తవులు? ఎవరు నిజ క్రైస్తవులు? ప్రశ్న వేసుకో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. విశ్వాసము ద్వారా, కృప ద్వారా
రక్షించబడిన వారు. చదవండి. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఎలాగా? ఈ రక్షణ ఎలాగంట? విశ్వాసము, కృప. వాళ్ళు మాత్రమే నిజ క్రైస్తవులు అవుతారు. విశ్వాసం లేకుండా నీళ్ళల్లో మునిగితే